చంద్రబాబు చెబుతున్న మాటలు, ఇస్తున్న హామీలు, చేస్తున్న ప్రసంగాలు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించే వారికి ఆయనపై జాలి వేస్తుంది అంటున్నారు పరిశీలకులు. గొప్ప విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు అందరికంటే 10 ఏళ్లు ముందుగానే ఆలోచిస్తారని, 20 ఏళ్ల తర్వాత గురించి ప్లాన్ చేస్తారని రకరకాలుగా చెబుతారు. కానీ తాజా పరిస్థితిని చూస్తుంటే మాత్రం అదంతా ప్రజలపై రుద్దబడ్డ ఒక అసత్య ప్రచారం, గ్లోబల్ ప్రచారం తప్ప వాస్తవం లేదని ఈ జనరేషన్ అనుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. రానున్న ఎన్నికల కోసం చంద్రబాబు ఇస్తున్న హామీలు చూసిన వారెవరికైనా జగన్ హామీలు డబుల్ చేయడం తప్ప కొత్తగా చెబుతున్నదేముంది అనే ప్రశ్నగా మారింది. కాకపోతే సంపద సృష్టించి హామీలు అమలు చేస్తామంటూ కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. కాకమ్మ కబుర్లు అని ఎందుకన్నామంటే 2014 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉండి సృష్టించిన సంపదేంటి, చేసిన అభివృద్ధి ఏమిటి? ఏమన్నా అంటే కియా ఫ్యాక్టరీ ఫోటో ఒకటి పెట్టి పోస్ట్ చేస్తారు. అది తప్ప ఆ 5 ఏళ్లలో చేసిందేమీ లేదా? సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే తాజాగా వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు వాలంటీర్లు 30-50 వేలు సంపాదించేలా స్కిల్ డెవలప్మెంట్ తో శిక్షణ ఇప్పిస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు డబుల్ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు పరిస్థితి ఇంత దయనీయంగా మారిపోయిందేంటబ్బా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో మొన్నటిదాకా వాలంటీర్లపై చంద్రన్న చేసిన వ్యాఖ్యలు నమ్మాలా, ఎన్నికల వేళ ఆయన ఇస్తున్న తన మార్క్ హామీల్ని నమ్మాలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి హామీలు ఇవ్వటం, గెలిచాక తూచనడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు. గతంలో రుణమాఫీ, నిరుద్యోగ భృతి విషయంలో ఆయన నాలుక మడత పెట్టిన సంగతి ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వాలంటీర్ల విషయమనే కాదు, ఇప్పటి వరకు జగన్ ఇచ్చిన ప్రతి హామీని ఆల్మోస్ట్ రెట్టింపు చేస్తామన్నట్లుగానే చంద్రబాబు హామీలు ఉంటున్నాయనే విమర్శ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. పైగా అన్ని హామీలు కంటిన్యూ చేస్తూ కొత్త హామీలిస్తానని చెబుతున్నారు. ఇప్పటి వరకు జగన్ ఇస్తున్న హామీలతోనే రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని విమర్శలు చేసిన చంద్రబాబు తాను రెట్టింపు చేస్తే సింగపూర్ అయిపోతుందా అని జనాలు వెటకరిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్ కి పాలన తెలియదు, కేవలం పంచుడే తెలుసు అని ఇంతకాలం విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆయన చేపట్టిన పాలనా సంస్కరణల్నే తాము అమలు చేస్తామని చెబుతున్నారు. జగన్ చేసిన ఆలోచనల్ని, జగన్ విజన్ ను తాము పుణికిపుచ్చుకొని స్క్వేర్ చేస్తామని చెబుతున్నారు. దీంతో ఏపీ జనాలే కాదు, చంద్రబాబు కూడా జగన్ ఆలోచనలకు జై కొడుతున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.